ఇప్పుడే అందిన వార్త సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం రైతులందరికీ గుడ్ న్యూస్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. ఎన్నికల టైంలో ఏం గుడ్ న్యూస్ తీసుకున్నారు ఏంటి అనేది వీడియో రూపంలో చూసి తెలుసుకోండి. వీడియో స్కిప్ చేయకుండా చూసినట్లే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పై ట్యాప్ చేయండి. థ్యాంక్స్. తెలంగాణలో రుణమాఫీ కోసం రైతులు ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ శుభవార్త కూడా అందించారు. ఆగస్టు నాటికి రుణమాఫీ పూర్తి చేస్తామన్నారు. అయితే ఇచ్చిన ఎన్నికల హామీ నెరవేర్చేందుకు రేవంత్ రెడ్డి సన్నాహాలు కూడా ప్రారంభించారు. రుణమాఫీ కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఈ కార్పొరేషన్ కు వెన్నుదన్నుగా నిలిచేందుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్, వాణిజ్య పనుల శాఖ ద్వారా వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని మళ్లించాలని నిర్ణయించింది. రైతులకు ఒకేసారి రైతు రుణమాఫీ చేయాలని బ్యాంకులో ప్రభుత్వం కోరింది. నెలవారీగా 5 ఏళ్ల పాటు ఈఎంఐ పద్ధతిలో డబ్బులు చెల్లిస్తామని బ్యాంకుల ముందు ప్రతిపాదన పెట్టింది. ప్రత్యేక కార్పొరేషన్ కు చట్టబద్ధత దిశగా సన్నాహాలు కూడా మొదలయ్యాయి. ఈ కార్పొరేషన్ గ్యారంటీతో రైతులను రుణ విముక్తి చేయనుంది. దీంతో రైతులంతా ఊపిరి పీల్చుకున్నారు. కొత్త అప్పులకు పరిమితి పెరగనుంది. వరుసగా పంట పెట్టుబడి సాయం కూడా వచ్చే విడత నుంచి పెరగనుంది. ఈ దిశగా కార్యాచరణకు వ్యవసాయ ఆర్థిక శాఖ ప్రయత్నాలు కూడా మొదలుపెట్టాయి. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రైతు రుణమాఫీ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే బ్యాంకర్లతో ప్రభుత్వం చర్చలు ప్రారంభించింది. ప్రస్తుతం తెలంగాణలో 30 లక్షల మంది రైతులు రుణగ్రస్తులు ఉన్నారు. 2 లక్షల చొప్పున రుణమాఫీ చేసే దాదాపు 32,000 కోట్ల అవసరం అని 2014-2018 ఎన్నికల్లో హామీ ఇచ్చిన బీఆర్ఎస్ 2014-18 మధ్య సక్సెస్ఫుల్ గా రుణమాఫీ చేసింది. మొత్తం 36 లక్షల మంది రైతులు చెందిన 17,000 కోట్ల రుణమాఫీ చేసింది. ఇక 2018-23 మధ్య రుణమాఫీ చేయడంలో సక్సెస్ కాలేకపోయింది. అసెంబ్లీ ఎన్నికల ముందు రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించినప్పటికీ పూర్తి స్థాయిలో బ్యాంకులు నగదు బదిలీ చేయడం ఆలస్యం కాగా ఎన్నికల షెడ్యూల్ రావడంతో ప్రక్రియ నిలిచిపోయింది. ఆగస్టు 15 లోపు పూర్తిగా దాదాపు 15 ఆగస్టు రుణమాఫీ కట్టుబడి ఉన్నట్లు చెప్పిన ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా అధికారులు కార్యాచరణ చేస్తున్నారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ రుణగ్రస్తులు లెక్కలు సేకరిస్తున్నారు. ఆర్థిక శాఖ ఎంత భారం పడుతుందో అంశంపై అంచనాలు కూడా రూపొందిస్తున్నారు. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ దిశగా ప్రయత్నం చేస్తుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు తీసుకున్న పంట రుణాలు 20,000 కోట్లు నుంచి 25,000 కోట్ల రూపాయల వరకు ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. మొత్తాన్ని పూర్తిగా రైతులకు రుణమాఫీ చేసేందుకు సిద్ధపడింది. రైతులు చెల్లించాల్సిన మొత్తాన్ని కూడా ప్రభుత్వం చెల్లిస్తుందని బ్యాంకులకు హామీ ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించింది. దీంతో 2 లక్షల వరకు రుణాలు తీసుకున్న రైతులకు రుణ విముక్తి అయితే కలవడింది. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 15 ఆగస్టు అన్నారు మంత్రి కోమటిరెడ్డి. ఈరోజు దశల వారీగా, విడతల వారీగా రైతు రుణాలు మాఫీ చేస్తామనే దిశగా మాట్లాడడం మొత్తానికి రాష్ట్రంలో రైతులకు సంబంధించి గుడ్ న్యూస్ అందించిందని అంటున్నారు రాజకీయ నిపుణులు కూడా.